మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరము నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనమును ధ్యానం చేసుకుందాం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించును. ఉపమానం లేక వారికి బోధింపలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తాను ప్రకటించిన సువార్తలో భాగంగా ఆయన వాక్యమును బోధించుటలో అనేక మార్లు ఉపమాన రీతిగా వినుటకు శక్తి కలిగిన కొలది అనేక ఉపమానములు ఆయన బోధించారు. ఆ ఉపమానం ద్వారా దేవుని రాజ్య మర్మముల గురించి ఆయన బోధించారు. ఆ ఉపమానం ద్వారా ఆయన వారికి వాక్యమును బోధించారు. ఆ వాక్యం ఎందుకు బోధించారు అంటే 4వ అధ్యాయం మార్కు సువార్త ఆయన శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను ఉపమాన భావము గురించి అడుగుతారు 10వ వచనంలో. అందుకు ఆయన 11వ వచనంలో దేవుని రాజ్యం మర్మము తెలుసుకున్నటకు మీకు అనుగ్రహింపబడినట్టు కానీ వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే విని గ్రహింపక ఉండుటను అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుతున్నదని వారితో చెప్పను. వారు చూచుటకైతే చూచియు కనుగొనట్లేదు, వినుటకైతే వినియు గ్రహింపక ఉండటం వలన ఆయన ఉపమాన రీతిగా అందరికీ అర్థమయ్యే రీతిలో పోల్చి దేవుని రాజ్య మర్మములను చెప్తూ ఉన్నారు. ఆ ఉపమానం భాగముగా విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడన్న 14వ వచనంలో 4 భాగములు త్రోపక్క పడిన వారు, రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా ఇతరులు, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, మంచి నేలను విత్తబడిన వారు. విత్తువాడైతే వాక్యమును విత్తుచు ఉండగా కొన్ని త్రోవ పక్కన పడ్డారు. వాళ్ళు ఎవరంటే వాక్యం వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోతుంది. అనగా వారు వినిన వెంటనే శోధకుని జయించగలిగిన శక్తి, ఆ శోధకుని యొక్క శోధన జయించగలిగిన శక్తి వినుటికైతే విత్తబడుతుంది కానీ వినుటికైతే వింటున్నారు కానీ అపవాది వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోవునట్లుగా బలహీనులుగా ఉన్నారు. ఆ వాక్యము నాటబడినది ఫలభరితంగా ఉండటానికి వారిలో ప్రార్థన శక్తి తక్కువగా ఉంటుంది. ఆ వాక్యము నెమరవేసుకోవడానికి వాక్యానుసారంగా జీవించాలి. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 12వ వచనంలో మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించును. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము ప్రవినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 13వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవపక్క విత్తబడిన వారు వీరు. వాక్యం వింటారు కానీ ఆ వాక్యములో స్థిరముగా ఉండటానికి హృదయములో నాటబడిన వాక్యముగా ఉండదు. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యముగా వారి సాత్వికంతో దాన్ని అంగీకరించరు. అందువల్ల దుష్టుడు అని కూడా అపవాది వచ్చి ఆ వాక్యములు ఎత్తుకుని పోతే వారు త్రోవ పక్క పడిన విత్తనాలు. రెండవదిగా రాతి నేలను పడిన విత్తనములు ఎవరు అంటే వాక్యము విని సంతోషంగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం, దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు అని సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వారిలో వేరు లేదు. కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగాని వారు అభ్యంతర పడతారు. అదే మాటను యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త
13వ అధ్యాయము 20వ వచనం, రాతి నేలన విత్తబడిన వారు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంచెం కాలం నిలిచిన వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగని అభ్యంతరపడిపోతాడు. ఆ అభ్యంతరము ఎటువంటిదిగా ఉంటుందంటే, వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యముగా సూటిగా ఖచ్చితంగా అది హెచ్చరిస్తూ ఉందో, ఆ నాటబడిన వాక్యము మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉందో, దానిని అంగీకరించలేక అభ్యంతరముగా వారు దాన్ని మార్చుకొని తమ హృదయాలోచనను బట్టి వారు వేరు లేదు. వారు రాత్రి మీద కొన్ని చెట్లు, చిన్న చిన్న చెట్లు మొలుస్తూ ఉంటాయి, వాటికి వేరు ఉండదు, అది ఎప్పుడు రాలిపోద్దో తెలియదు. కాబట్టి హింస అయినను శ్రమ అయినను కలగని అభ్యంతరపడతారు. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు ఉపమాన రీతిగా ఆయన చెప్తూ వచ్చారు. ఆ ఉపమానం ఎలాగంటే 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో, వారు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఎలాగనగా, అందుకే వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి 10వ వచనంలో 15వ అధ్యాయం, జనసమూహం పిలిచి మీరు విని గ్రహించుడి అని యేసుక్రీస్తు వారు చెప్తూ. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో, ఇతరులు ముండ్ల పొదలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ, వీళ్ళు కూడా వింటారు వాక్యం. ఐహిక విచారములు, ధనమోసమును మరియు ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయబడటం వల్ల అది నిష్ఫలమైపోతుంది. వాక్యమును ఐహిక విచారం, లోక సంబంధమైన విచారములు, ధనమోసము మరి ఇతరమైనవి లోపలికి చొచ్చి వాక్యంతో పాటు వీటిని కూడా వారు వచ్చినట్లుగా ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఐహిక విచారము, ఈ లోక సంబంధం విచారము తాత్కాలికంగా నమ్ముకుంటారు వీళ్ళు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో వ్యర్థముగా ఆరాధిస్తున్నారని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వారి హృదయం దూరముగా ఉంటుంది. అదే అధ్యాయము ముండ్ల పొదల్లో విత్తబడిన వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎవరంటే, వాక్యం వినువాడే కానీ 22వ వచనం, ఐహిక విచారం ధనమోసం ఆ వాక్యం అణిచివేయను కనుక వాడు నిష్ఫలమైపోతుంది. విన్నవారితో విశ్వాసం ఉంచలేదు కనుక విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. విన్న వాక్యమును ముందు విశ్వాసం ఉంచలేదు. దేవుని వాక్యం అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడని, అది ఆయన రాజ్యంను గుర్చిన మర్మములు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, పాపము క్షమింపబడటానికి, దేవుని వైపు తిరగటానికి ఉపమానరీతికి ఎందుకు బోధిస్తున్నాడు ఆయన? మార్కు సువార్త 4వ అధ్యాయంలో 12వ వచనంలో, వెలుపల ఉండువారు ఇతరులు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూసి కనుగొనట్లేక, వినుటకి విని గ్రహింపలేక ఉన్నారు. కాబట్టి ఈ ఐహిక విచారంలో ఏం చేస్తాయంటే వారిని అణిచివేస్తూ ఉంటాయి, పరిపక్వంగా ఫలించవు. కాబట్టి ఫలభరితముగా ఉండదు వారి జీవితం. ఎప్పటికప్పుడు వాక్యము నాటబడి, హృదయంలో నాటబడి ఆత్మను రక్షించగల శక్తి వగల వాక్యముగా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ లోపల ఉన్న ఐహిక విచారం, మనోవేదనలు, ధనమోసము, దురాశ, ఇవన్నీ వాక్యమును అంచివేస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన ఆపేక్ష, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఆపేక్షించేవారుగా ఉంటారు వాక్యం. అలాగే 4వదిగా వాక్యంను అణిచివేయటం వలన అది నిష్ఫలం అవుతుంది, నిష్ప్రయోజనం అవుతుంది. ప్రకటింపబడిన వాక్యము, విన్న వాక్యం ముందు విశ్వాసం ఉంచకుండా వారు దాన్ని నిష్ఫలంగా చేస్తారు. ఎందుకనగా ఈ లోక సంబంధమైన ఐహిక విచారముల వలన అది అణిచివేయబడుతుంది. ఈ వలన 4వది, మంచి నేలలో విత్తబడిన వారు వాక్యం విని దాన్ని అంగీకరించి 30ంతలుగా 100ంతలుగా 60ంతలుగా ఫలించువారని చెప్పాను. అదే మాట 13వ అధ్యాయం మత్తయి సువార్తలో, మంచి నేలను విత్తబడి వాక్యం విని గ్రహించువాడు. ఆ తర్వాత అట్టివారు సఫలులై
ఒకళ్ళు 100 ఒకళ్ళు 60 ఒకళ్ళు 30 ఫలించుతారు, సఫలు అవుతారు. అంటే వాక్యము, వారు గ్రహించిన వాక్యము, వారిలో విత్తబడిన వాక్యము నాకు ప్రతిఫలం పొందుతారు. అది పాప క్షమాపణ అవ్వచ్చు, రక్షణ భాగ్యం అవ్వచ్చు, విశ్వాస జీవితం అవ్వచ్చు. అనుదినము వారు పరిపక్వంగా ఫలిస్తూ సఫలు అవుతారు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆయన వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి ఉపమానంలో ఆత్మీయ రూపమైన వాక్యమే ఉపమానం, ఆత్మీయంగా అన్వయించుకోవడానికి ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటయే ఉపమానం అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అది శక్తి గల వాక్యం. అందుకే ఆయన వాక్యం ఎటువంటిదంటే అధికారముతో కూడినదై ఉండేని. ఆయన ప్రకటించున్న వాక్యము అధికారముతో కూడినదై ఉండేనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఎలాగనగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఎలా అనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించారు. కాబట్టి ఆ మాట మన హృదయంలో నాటబడినప్పుడు ఆయన పాపములను క్షమించి, ఒకవేళ దేవుని వైపు తిరుగుతారేమో అని సువార్త ప్రకటించారు. గ్రహింపక ఉన్నారు, చూడక ఉన్నారు, కనుగొనక ఉన్నారు. ఒకవేళ వారు దేవుని వైపు తిరిగినప్పుడు ఇవన్నీ వరకు అనుగ్రహింపబడినట్లుగా ఆ అధికారంతో కూడిన వాక్యము పాపమును క్షమించడానికి అధికారం గలవాడే మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడని, ఆయన స్వస్థపరచుటకు అధికారం గలవాడుగా ఉన్నాడని గ్రహించి ఆత్మీయ స్వస్థత కొరకు వాక్యము హృదయంలో నాటబడి ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యంగా పరిపక్వం పొంది సఫలు అవుతారని ఆయన అధికారముతో వాక్యమును బోధించి, వినుటకు శక్తి కొలది వారికి వాక్యము బోధించి ఆయన సువార్తను ప్రకటించారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆయన అంటారు, నేను బోధించినది నా వాక్యము కాదు, తండ్రి యొద్ద ఏమైతే విన్నానో ఆ వాక్యములే నేను బోధిస్తూ ఉన్నానని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి నామం నేను వచ్చి ఉన్నాను, తండ్రి ఏమైతే బోధిస్తూ ఉన్నాడో నేను వాటిని బోధిస్తూ ఉన్నానని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఆయన తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక 3వ అధ్యాయం 35వ వచనంలో ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రకటించిన ప్రతి వాక్యము అది తండ్రి చిత్త ప్రకారమైన వాక్యమని, ఎవరు నశించడానికి ఇష్టం లేదు కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలని, నేను బోధించు బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే, నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు రాస్తూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 78వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకే పరలోకము నుండి దిగివచ్చి ఆయన నాకు అనుగ్రహించిన వారిలో అంతట్లో నేను ఏమీ పోగొట్టుకునుక అంత్యదినంలో వారిని లేపుటే తండ్రి చిత్తమై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి 7వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు యేసు, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపినవాడు. పండుగలైన ఇతనికి యూదులు ఆశ్చర్యపడి 15వ వచనం చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినట్టు, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన వానిది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాడని, నా అంతటా నేను వచ్చిన లేదు, ఆయన నన్ను పంపాడని. కాబట్టి మనము ఆయన గూర్చిన సాక్ష్యము సువార్తను అపోస్తులు ప్రకటించినప్పుడు అది దేవుని రాజ్య మర్మములో భాగముగా రోమాపత్రిక ఆఖరి అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువుని గురించిన రక్షణ సువార్తను గురించి ప్రకటింపబడుతుందని రోమాపత్రిక 16వ అధ్యాయం 25-20 సమస్తమైన అన్యజనులు విశ్వాసమును విధేయునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య జీవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలబడినది. ఈ మర్మమును అనుసరించి నా సువార్త ప్రకారంగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగాను మేము స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానం దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ
కలుగునుగాక ఆమె. కాబట్టి ఆయన శక్తి కొలది వాక్యమును ప్రకటించినప్పుడు దాన్ని గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. కాబట్టి మనము ఆ బోధన ఆ త్రోపక్క పడిన వారి వలె ఉండకుండా, రాతి నేల పడిన వారి వలె ఉండకుండా, మరి ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె ఉండకుండా, మంచి నెలలు పడి ఫలభరితముగా సఫలమగినట్లు వాక్యము హృదయంలో నాటబడి శక్తిగల వాక్యముగా, ఆత్మను రక్షించే శక్తిగల వాక్యముగా మనం సాత్వికంతో అంగీకరించి విశ్వాసం ఉంచుటకు ప్రకటింపబడిన విశ్వాస వాక్యం నుండి మన విశ్వాసం నుంచి మనము యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడినట్లుగా, ప్రభునామము ప్రార్థించి రక్షింపబడినట్లుగా వాక్యములు ప్రకటింపడు. ఆయన అధికారంతో కూడిన వాక్యం ప్రకటించినప్పుడు ఆయన పాపం క్షమించే అధికారం గలవాడే ప్రకటించిన వాక్యమును మన పాపం క్షమించబడుటకు మనము పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటానికి ఆయన ప్రకటించిన వాక్యము మంచి నేలలు పడి ఫలభరితముగా వాక్యముగా ఉన్నట్లు మన ప్రార్థనా పూర్వకంగా ఆ వాక్యం యొక్క తలంపులను, ఆలోచనలను యేసుక్రీస్తు ప్రభువారు మనకు గ్రహింపు శక్తిని అనుగ్రహించినట్లుగా మనం అన్వయించుకొని ఆత్మీయ స్వస్థత పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం ప్రకటించారని, మంచి నేలలు పడి 30 60 100 ఫలం మనం పొందుకోవాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయం ఆయనకు దూరముగా ఉండకుండా, పదవులతో మనం గడపరచకుండా, ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించినట్లు కృప దేవుడు తన వాక్య ప్రకటన ద్వారా మనం అన్వయించుకొని గ్రహించుకున్న వాక్యం ద్వారా, మనతో మాట్లాడిన వాక్యం ద్వారా మనం ముందుగా తెలుసుకొని సిద్ధపడటానికి ఆత్మ మనకు సహాయం దయచేయుగాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఉపమాన రీతికి మీరు అనేకమైన వాక్యములు బోధించారు. ఆత్మరూపంగా మేము అన్వయించుకోవటానికి, గ్రహించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించి మా ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును మా ప్రభువును సాత్వికం అంగీకరించి అధికారంతో కూడా మీ వాక్యం మా హృదయంలో నాటబడి మా పాపం క్షమించడానికి అధికారము గలవాడిగా నేను బోధించిన ప్రతి వాక్యమును మేము అన్వయించుకొని అలాగూ మీ వైపు తిరిగి ప్రభు ప్రతిదినం మా సెలవును ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే వారంలో ఉన్నట్టు సహాయం దయచేయమని, అంచివేయబడకుండా, త్రోవ పక్క పడకుండా ప్రభువా మా దేవ సంతోషంగా అంగీకరించే వారంగా, కానీ దాని యొక్క సంగతులను మేము గ్రహించే వారంగా లేకుండా ఉండకుండా ప్రభువా మమ్మలను వాక్యానుసారంగా గ్రహించే వారముగా, మిమ్మల్ని ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించే వారం ఉన్నట్టు సహాయం దయచేయండి. వాక్య ధ్యానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకొని దీవించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ అన్యోన్య సహవాసం, ఆయన వాక్యము మన హృదయంలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించిన దేవుని ఆత్మ మనకు సహాయం చేసి మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.